ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం గత వారాల నుంచి మనం ఆలోచన చేస్తూ ముఖ్యంగా మాకు ప్రార్థన నేర్పించుము అనే మాటను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలాసార్లు కూడా మనం ప్రార్థన చేస్తుంది సరిగ్గా ఉంది అని భావిస్తూ ఉన్నాం. నేను చేస్తున్న ప్రార్థన సరిగ్గా ఉందని. కానీ మనం చేసే ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు, ఎందుకు దేవుని కార్యాలు మనం చూడడం లేదు అనే విషయాన్ని గురించి కూడా మనం ఆలోచిస్తూ వరుసగా ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని గురించి ఒక్కొక్క భక్తుల యొక్క జీవితంలో చరిత్రలో అలాగా వరుసగా ఒక భక్తుడు తర్వాత ఒక భక్తుని యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. పోయినసారి మనం ఆలోచన చేసినప్పుడు హన్నా యొక్క ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని, హన్నాకు ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో అనే దాని గురించి మనం గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ వారమున మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. సమూయేలునకు ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని, సమూయేలు యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. సమూయేలు జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యంగా పెట్టుకున్నాడు అంటే, ప్రార్థన చేయకపోవడం అనేది తన జీవితంలో పాపము అనే విషయాన్ని తను ఎరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అని అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రార్థన అనేది సమూయేలు యొక్క జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యత వహించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో 12వ అధ్యాయంలోనికి మనం వెళ్తే 12వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, 23వ వచనంలో అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అని చెప్పాడు. కనుక తన జీవితంలో ప్రార్థన చేయకపోవడం అనేది చాలా పాపము అనే విషయాన్ని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకే సమూయేలు యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము అనేది. ఏ హన్నా తన కుమారుని ప్రార్థనతో అడిగి దేవుని సన్నిధానంలో పొందుకుందో ఆ కుమారుడిని ప్రార్థన పరుడుగానే తీర్చిదిద్దింది. తన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మన బిడ్డలకు కూడా ప్రార్థన అనేది ప్రాముఖ్యత అనే విషయాన్ని మనం నేర్పించాల్సిన అవసరత ఉంది. చాలామంది పిల్లలకు ప్రార్థన చేయడమే నేర్పించడం లేదు, ప్రార్థన చెయ్యాలి అనే వారికి అటువంటి మనసును కూడా కలిగించడం లేదు. బాలుడైన సమూయేలు ఆ చిన్న వయసులోనే అతడు ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ఇది 3వ అధ్యాయంలో ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పి ప్రార్థన చేసినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత వహించింది. ఈ యొక్క సమయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం అనేది ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. మనం 4వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఆ మాటలు ఏ విషయాలు చెప్తూ ఉన్నాడో మనం చూడగలం. 4వ అధ్యాయం 22వ వచనంలో, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడి
పోయెనని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఏమని చెప్పింది అనంటే, ఆ బిడ్డను ఏలి యొక్క కోడలు బిడ్డను కంటూ ఉన్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే 21వ వచనంలో, మందస్సము పట్టబడినందున సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయెనని అనే మాటను చూస్తున్నాం. ఇశ్రాయేల్లో నుండి దేవుని ప్రభావం పోయింది. అందుకే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, చెప్పి ఇకబోదు అనే పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని ప్రభావము పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా సంఘాలలో దేవుని ప్రభావం పోయింది. దేవుని యొక్క ప్రభావం పోయినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. తిరిగి దేవుని ప్రభావం, ఆ యొక్క దేవుని సన్నిధి వచ్చినట్లుగా సమూయేలు అటువంటి ప్రార్థన పరుడుగా అతడు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, తన ప్రజలందరినీ కూడా ప్రార్థనలో నడిపించగలిగాడు. దేవుని ప్రభావం సంఘాలలో ఈరోజు కనబడడం లేదు. దేవుని ప్రభావం పోయింది. ఆ ప్రభావం తిరిగి ఇశ్రాయేలు ప్రజలకు రావాల్సిన అవసరత ఉందనే విషయాన్ని అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలం. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయానికి వెళ్తున్నప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ జరిగిన విషయం, మందసాన్ని వారు తీసుకుని వెళ్ళిపోయారు. ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్తీయుల యొక్క వారి జీవితంలో మందసాన్ని పెట్టుకొని వారు ఎటువంటి దాగోను గుడిలో పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ దాగోను విగ్రహం అంతా కూడా ఆ యొక్క ముక్క చెక్కలు అయినట్లుగా గమనిస్తూ ఉన్నాం. వారికి అంత మాత్రమే కాదు, ఫిలిష్తీయులందరికీ ఒక రోగం కూడా వచ్చినట్లుగా చూడగలం. తర్వాత ఆ మందసాన్ని వారు తీసుకుని వెళ్ళి, వారు ఎందుకు ఇలాంటి గడ్డ రోగాలు వచ్చాయి అని చెప్పి, ఈ మందసం మనం దేవుని మందసాన్ని పెట్టుకోవడం వల్ల దేవుని హస్తం మన మీదకి వచ్చిందని చెప్పి 6వ అధ్యాయంలో ఆ మందసాన్ని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది జరిగిన విషయం. ఇప్పుడు మనం 7వ అధ్యాయానికి మనం వెళ్దాం. అసలు 7వ అధ్యాయంలో ఏం జరిగింది అనంటే, తిరిగి దేవుని ప్రభావం అనేది ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మీరు గమనించగలరు. 12వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. 7వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి ఎబెనేజరు అని చెప్పాడు. ఏ ఇకబోదు అయిందో దేవుని ప్రభావం పోయింది. ఇప్పుడు 7వ అధ్యాయం 12వ వచనానికి వచ్చినప్పుడు కల్లా ఎబెనేజరు అని చెప్పాడు. దేవుని సహాయము ఇంతవరకు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇంతవరకు యెహోవా సహాయము అనే మాటను గమనిస్తూ ఉన్నాం. అంటే తిరిగి దేవుని సహాయాన్ని ఎలాగ పొందగలిగారు? ఈ మధ్యలో జరిగిన సంఘటనలు ఒక భయంకరమైన సంఘటనలు జరిగిపోయాయి. ఈ జరిగిపోవడం మాత్రమే కాదు, దేవుని ప్రభావం పోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా ఒక క్షీణ స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుని ప్రార్థనలు లేకపోవడం చేత, దేవుని సన్నిధి లేకపోవడం చేత ప్రజలు క్షీణతలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ యొక్క నిజంగా దేవునికి దూరం అయిపోయి శాపగ్రస్తమైన ఆ యొక్క స్థలాలకు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూడగలం. గనక ఇక్కడ తిరిగి సమూయేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన అనేది 7వ అధ్యాయంలో ఇది ప్రారంభమైంది. సరే, మందసం వచ్చేసింది. మందసం రావడం అనేది జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు. 6వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు
19వ వచనంలో బెత్మెషేవ్ యెహోవా మందస్సమును అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని మందస్సాన్ని వారు తీసి చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. వారు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు అనంటే మా యొక్క మాటలు 7వ అధ్యాయం 1వ వచనంలో అబీనాదాబు ఇంట అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అబీనాదాబు ఇంటిలో పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పెట్టారు కానీ వారి జీవితంలో దేవుని సన్నిధిని వారు అనుభవించలేదు. ఈ రోజున చాలా మంది వారు సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్లో ఏడుస్తారు, సమస్యలో గోల పెడతారు, ఏంటి అని దేవుణ్ణి మొరపెడతారు. కానీ ప్రియమైన వారడా, మొరపెడితే ప్రయోజనం లేదు. ఏం చేయాలో ఆ విషయాన్ని, ప్రార్థనకు జవాబు రావాలి అనంటే మనం ఏం చెయ్యాలో అనే విషయాన్ని సమూయేలు చాలా చక్కగా ఈ 7వ అధ్యాయంలో వివరించుకుంటూ వచ్చాడు. తన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమే కాదు, మనందరికీ కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. సమస్యలు వచ్చినప్పుడు మనం నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోవడం కాదు, కృంగిపోవడం కాదు, ఏమి చెయ్యాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంచాడు అనే విషయాన్ని చూస్తే దేవుని యొక్క వాక్యంలో 2వ వచనంలో చూస్తున్నాం. 20 సంవత్సరములాయను అనే మాట ఉంది. 20 సంవత్సరాలు దేవుని మందస్సం వచ్చేసింది, కానీ వారి జీవితంలో దుఃఖం మాత్రం ఆగలేదు. దుఃఖపడుతూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలా మంది వారి జీవితంలో వారు దేవుని సన్నిధిని అనుభవించలేనప్పుడు, దేవుని సన్నిధికి రాలేనప్పుడు వారి జీవితం అంతా కూడా బాధాకరంగానే ఉంటది. 20 సంవత్సరాలు వారు దుఃఖిస్తూనే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు దుఃఖిస్తూ ఉన్నారు? అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమూయేలు యొక్క ఆ యొక్క ప్రస్తావన వచ్చింది. చూడండి 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లనెను అనే మాట ప్రారంభమైంది. దేవుని మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో సమూయేలు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు ఏడుస్తే ప్రయోజనం లేదు. చాలా మంది ఏడుస్తారు. మనం గతంలో గమనిస్తూ యోషువ యుద్ధంలో ఓడిపోయినప్పుడు బట్టలు చింపుకొని బూడిదలో కూర్చుని బూడిద వేసుకుని ఏడిస్తే ప్రయోజనం లేదు. ప్రభు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు, యోషువ నువ్వు లెగు, ఆ యొక్క ఇశ్రాయేలు పాపం చేశారు అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడైతే పాపాన్ని తొలగించుకోగలిగారో అప్పుడు దేవుని కార్యాలు చూడగలిగారు. ఇక్కడ కూడా జరిగిన విషయం అదే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిని మర్చిపోయారు. అసలు మందసాన్ని ఎక్కడో ఉంచేశారు, దేవుని సన్నిధిని వారు అనుభవించలేకపోయారు. ఈ రోజున దేవుని సన్నిధిని అనుభవించకపోవడం వదిలేయండి, ఇంకా ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఈ బాధలు? ఈ రోజున చాలా మంది జీవితాల్లో కష్టాలు రావడానికి కారణం ఏంటో అనేది ఆ విషయాన్ని తెలుసుకోరు. మన ఇంట్లో ఎందుకు జరగడం లేదు అనే విషయాన్ని గురించి ఆలోచన చెయ్యరు. వాళ్ళంతసేపు కూడా ఏడుస్తూనే ఉంటారు తప్ప వారి జీవితంలో ఒక పరిష్కారము దేవుని వాక్యంలో ఉన్నదనే విషయాన్ని వారు గుర్తెరగడం లేదు. సమూయేలు ఇప్పుడు ఏమంటున్నాడో చదువుతూ ఉన్నాను. సమూయేలు ఇశ్రాయేలు అందరితో అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందరితో ఇట్లనేను అనే మాటను మనం గమనిస్తున్నాం. ఏం జరిగింది అనే విషయానికి వచ్చే వరకు ఇక్కడ ఒక్కరి వల్ల కాదు ఇది, అందరూ కూడా, సంఘం అంతా కూడా. అందుకే చెప్పాను, వారు యోషువ కాలంలో మనం గమనిస్తూ వచ్చాం, వారు ఎటువంటి రీతిగా అందరూ చేయాల్సిన పని చేయడం లేదు. ఈరోజు సంఘం అంతా కూడా కూడుకొని చేయాల్సిన పనిని చేయడం లేదు, ఏదో కొంతమంది మాత్రమే చేస్తూ ఉన్నారు. అక్కడ అది కాదు. దేవుని యొక్క కార్యాలు చూడాలంటే అందరం కూడా పరిశుద్ధపరచుకోవాలి, అందరం కూడా సమకూడాలి, అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించవలసిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరితో అన్నాడంట.
ఇశ్రాయేల్ అందరితో అన్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో 5వ వచనంలో చదువుతున్నాం, అంతటా సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ మిస్పాకు అనే మాటను మనం చూస్తున్నాం. అందరినీ పిలిచినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున దేవుని సన్నిధికి అందరం కూడా రావాలి. ఏదో ఒకరు వచ్చేసాం, భర్త వచ్చాడు, భార్య వచ్చారు, పిల్లలు వచ్చారు, ఇది కాదు అసలు. అందరూ కూడా అనే విషయాన్ని, దేవుని కార్యాలు చూడాలి అనంటే, దేవుని యొక్క శక్తిని మనం చూడాలి అనంటే అందరూ అనే విషయాన్ని సమూయేలు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేది తన జీవితానికే కాదు, తన ఈ ప్రజలందరికీ కూడా చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని చాలా చక్కగా ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమని చెప్పుకుంటూ వచ్చాడో ఇప్పుడు చూడండి. దేవుని యొక్క వాక్యంలో సమూయేలు ఆ యొక్క మొదటి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదట వాళ్ళతో చెప్తున్న విషయాన్ని గురించి ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఏమేమి చెయ్యాలో చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు 5 విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 5 విషయాలు మనం ఈ షరతు ప్రార్థనకు జాబు రావాలంటే, ప్రార్థనకు చేరాలి అనంటే మొట్టమొదట 5 షరతులను మనం పాటించాల్సిన అవసరత ఉంది. దేవుని వాక్యంలో చదువుతున్నాను, 3వ వచనంలోనే మీరు గమనించాలని మనవి చేస్తున్నా. సమూయేలు ప్రార్థన చేయకముందు ఏవేవి షరతులు చెప్పాడో ఒకసారి చూడండి. ఏమన్నాడు? మీ పూర్ణ హృదయముతో అనే మాటను చెప్పాడు. దేవుని సన్నిధానంకి వస్తూ ఉంటాం, కానీ పూర్ణ హృదయముతో రామసలు. దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో రానప్పుడు దేవుని కార్యాలు చూడలేము. ఇక్కడ మనిషి ఉంటది, మనుషులు మనం ఇక్కడ ఉంటాం, హృదయాలు ఎక్కడో ఉంటాయి. అందుచేత దేవుణ్ణి మనం పూర్తిగా మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రానప్పుడు దేవుడు మన ప్రార్థన ఎంత మాత్రం కూడా ఆలకించడు అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. రెండవది ఏం చెప్పుకుంటూ వచ్చాడో చదువుతున్నాను. యెహోవా యొద్దకు మల్లుకొని అని అన్నాడు. ఎక్కడ మల్లుకోవాలి అని అన్నాడు, ఎందుకు మల్లుకోవాలి అనే విషయాన్ని కూడా గమనించాలి. వారు దేవుని విడిచి తిరిగిపోయారు, 20 సంవత్సరాలు ఏడుస్తూ ఉన్నారు, కానీ చేయాల్సిన పని దేవుడి దగ్గరికి రావాల్సింది పోయి దేవుడి దగ్గరికి రావడంలా. ఈ రోజున నీ సమస్యగానే ఉండిపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి రావు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థనకు దేవుడు జాబ్ ఇస్తాడు, కానీ చాలా మంది వారు దేవుని దగ్గరికి రారు, వారు దేవుని సన్నిధికి రారు. అందుకే అన్నాడు మళ్ళుకొని అనే విషయాన్ని చెప్పాడు. తిరుగు, ఇంతవరకు దేవుడి వైపు చూడలేదు, దేవుని వైపు చూడకుండానే ఏదో లోకం వైపు చూస్తూ ఆ పరిస్థితులను చూసుకుంటూ నీ జీవితాన్ని సాగించావు. అందుకే నీ జీవితంలో సమస్యలకు పరిష్కారం కాల. ఇప్పుడు అంటున్నాడు తిరుగును మల్లుకో అని చెప్పాడు. ఇంకా ఏమి చెప్పుకుంటూ వచ్చాడో చదువుతున్నాను. అన్య దేవతలను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏ దేవతలను నువ్వు పెట్టుకున్నా ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాను. ఏ దేవతలను పెట్టావు? చాలా మంది వారి జీవితాలలో వారికి అనేకమైన దేవతలు ఉంటూ ఉన్నాయి. దేవుని వాక్యంలో మీరు హెజ్కేలు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు 14వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి, హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎలాగ రాయబడిందో 3వ వచనంలో చదువుతూ ఉన్నాను. చూడండి, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములోనే విగ్రహములను నిలుపుకొని దోషమును పుట్టించు అభ్యంతరము అనే మాటను చెప్పాడు. హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాటలు చూస్తున్నాం. హృదయాల్లోనే ఉన్నాయి. వారి యొక్క ప్రాధాన్యతలు దేనికి ఇస్తారు అనంటే, మొట్టమొదట దేవుని వైపు తిరగడానికి ప్రాధాన్యత ఇవ్వరు. వారికి దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పుడు దేవుని కార్యాలు చూడగలవు. అందుకే యేసు ప్రభు వారు కూడా చెప్తూ మొదట ఆయన రాజ్యమును నీతి ఆయనను వెదకండి అని చెప్పాడు. మొదట అనే విషయాన్ని గనుక మొట్టమొదట మనం తిరగాల్సిన అవసరత ఉంది. మూడవది ఆ అన్య దేవతలు అనే పద్ధతులు, ఆ పద్ధతులు అన్నిటినీ కూడా మనం విడిచిపెట్టాల్సిన అవసరత ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు.
కానీ మరొక విషయాన్ని గురించి కూడా చెప్పాడు. ఏమన్నాడు? చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని యొక్క వాక్యంలో అశ్రోతు దేవతలను మీ మధ్య నుండి తీసేసి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏం తీసేయాలి? మీ దగ్గర ఉన్న విగ్రహాలను తీసే. మొట్టమొదట నా యొక్క విగ్రహాలను పూర్తిగా తొలగించు, దాంట్లో నుంచి తొలగించు. చాలా మంది వారి జీవితాల్లో విగ్రహాలు పెట్టుకోవడం వలన దేవుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు. దేవుడు ఎందుకు ఆలకించడం లేదు అనే విషయాన్ని వాళ్ళతో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఏం చేశాడో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. తీసివేసి పట్టుదల అనే విషయాన్ని చెప్పాడు. ఏం కావాలి అనంటే ఏదో తీసేసేం కాదు, మన జీవితంలో ఒక నిబద్ధత కావాలి, ఒక కమిట్మెంట్ కావాలి, ఒక సమర్పణ కావాలి, ఒక పట్టుదల కావాలి. ఇది వద్దు అనకి అనే విషయాన్ని మనం దేవుని సన్నిధానంలో మనం వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే పట్టుదల కూడా కావాలి. ఏదో వచ్చాం, ఒక శుక్రవారం వస్తాం, ఒకసారి ప్రార్థన చేస్తాం, అది కాదు దేవుణ్ణి చేసేది. దేవుడు అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, తట్టుడి తట్టుడి వెదుకుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుణ్ణి అడుగుడి అనే మాటను ఆ యొక్క అర్ధరాత్రి వేళ స్నేహితుడు వెళ్ళి దాన్ని తడుతూనే వచ్చాడు తలుపు తీసే వరకు. ఆ యొక్క పట్టుదల మనకు కావాలి. ఒక విధవరాలు వెళ్ళి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఏ విధంగా పట్టుదలతో అడిగిందో, విసుగకుండా అడిగిందో, ఆ పట్టుదల కావాలి. అసలు ఈ రోజున కావాల్సింది అలాంటివి ఏమీ కూడా కనబడడం లేదు. దేవుని ఇకబోదు అయిపోయింది. దేవుని ప్రభావం ఆ యొక్క సంఘాల్లో నుంచి పోయిందనే విషయాన్ని ఈ రోజు వరకు కూడా సంఘాలు గుర్తించడంలా. దేవుడికి కావాల్సింది అందరూ అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఎవరో కొంతమంది కాదు, అందరూ అందరూ అనే విషయాన్ని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు ఇంకేం చేయాలి అనంటే చెప్పుకుంటూ వచ్చాడు, ఆయనను సేవించుడి అని చెప్పాడు. మీరు చేయాల్సింది ఆయనను సేవించాలి, ఎవరినో కాదు, ద్వంద్వ మనసులతో కాదు. అసలు ఇక్కడమో దేవుడు, బయటికి వెళ్తే లోకం అనే విషయాన్ని మనలో ఉంటే, ఈ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు మన జీవితంలో ఉంటే దేవుణ్ణి సేవించలేనప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఇది మొట్టమొదట షరతును గురించి మాట్లాడాడు. ఈ 5 విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. దేవుడు కార్యం చెయ్యాలి అనంటే, దేవుడు ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు ఆ మాటను ఎంత స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది, ఏమవుతుంది అనంటే కిందకి రండి. ఆ మాటలు 3వ వచనం చివరి భాగంలో, అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి అప్పుడు అనే విషయాన్ని చెప్పాడు. అవి చెయ్యకుండా దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించాడు, సమస్యల్లో నుంచి దేవుడు విడిపించాడు. ఆ మాటలు అందుకే అన్నాడు అప్పుడు అనే విషయాన్ని చెప్పాడు. అది ఒక షరతుతో కూడింది. ప్రార్థన చేయడానికి మొట్టమొదట మనం షరతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఏ షరతులు పాటించకుండా, ఏమీ సరి చేసుకోకుండా ప్రార్థనకు మోకరిస్తే ప్రార్థనకు జవాబు రాదు. మొట్టమొదట మన జీవితాన్ని సెట్ రైట్ చేసుకుందాం, సరిదిద్దుకుందాం, మార్చుకుందాం, పశ్చాత్తాపడదాం. ఇవి చేయకుండా మనం దేవుణ్ణి ప్రార్థన చేసిన ప్రార్థనకు ప్రయోజనం లేదు. అందుకే చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, మనం పాపాన్ని పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పాపం అవుతుంది తప్ప మరి ఏది కూడా కాదు. అసలు గనుక మనం చాలా జాగ్రత్తగా మొట్టమొదట ఈ 5 షరతులను పాటించగలగాలి. వారు అలాగ చెప్పినప్పుడు ఏం చూపించాలి అనంటే, వారు చేసిన పని ఏం చేశారో దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. 4వ వచనంలో మాట రావి, అంతటా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటలు, ఈ షరతులన్నిటిని గురించి చెప్పినప్పుడు, అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను, అశ్రోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే వారు పూర్తిగా సమర్పించేసుకున్నారు, విధేయత చూపించారు. గనుక ప్రార్థనకు విధేయత కావాలి, ఈ షరతులు పాటించాలి, విధేయత కూడా కావాలి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో విధేయత లేదు. విధేయత లేకుండా దేవుని కార్యాలు చూడలేం. కావాల్సింది విధేయత. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో
ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. నేను చదువుతున్న మాటలు ఒక్కసారి మీరు చూడాలని మనవి చేస్తున్నాను. 22వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక అని చెప్పాడు. మనం ఏం అడిగిన ఆయన దృష్టికి అవి పాటించు. మొట్టమొదట ఆ యొక్క యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాటలు చూస్తూ ఉన్నాం. గనక మొట్టమొదట పాటించు, విధేయత లేకుండా. అందుకే అన్నాడు, మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు. ఆయన చెప్పిన మాటకు విధేయత చూపగలిగినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. విధేయత కావాలి, షరతులు పాటించాలి. షరతులు చెప్పిన దానికి విధేయత చూపాల్సిన అవసరత ఉంది. ఎవరు విధేయత చూపాలి అనంటే 5వ వచనంలో, అంతటా ఇశ్రాయేల్ అందరినీ పిలువనంపుడి. అందరూ కూడా బైబిల్లో మనం గమనిస్తున్నప్పుడు దేవుని కార్యాలు జరగాలి అన్నప్పుడు అందరూ కూడా మోకరించారు, అందరూ వచ్చారు. నేను తర్వాత భక్తుల యొక్క జీవితాల్లో ఆ ప్రార్థనలు మీకు తెలియజేస్తున్నప్పుడు వరుసగా చెప్తా. తర్వాత జీవితంలో ప్రార్థన అనేది అందరూ చేయాల్సి. వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా వచ్చి, ఇక్కడ చెప్పాడు, ఆ యొక్క ఇశ్రాయేల్ అందరినీ, అప్పుడు నేను మీ పక్షమున ప్రార్థన చేస్తా. ఎవరాళ్ళు ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేస్తానని చెప్పాల. అందరూ కూడా విధేయత చూపించారు, అందరూ వచ్చారు. అందరికీ తెలియాలి, అందరూ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా దేవుని వాక్యము చేత సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏం జరిగిందో చదువుతూ ఉన్నాను. చూడండి, 6వ వచనంలో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని పాపాన్ని ఒప్పుకున్నారు. అరే, మేము ఎంత తప్పు చేశాము. ఇవి వరుసగా దేవుని కార్యాలు జరగాలంటే ఒకదాని తర్వాత ఒకటి కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. వారు పాపాన్ని ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. వారు దేవుని సన్నిధిలో వారు తప్పులను ఒప్పుకున్నారు. మేము చేసాము ఈ తప్పులు. 20 సంవత్సరాలు ఏడ్చారు. ఏం ప్రయోజనం వచ్చింది? ఏడిస్తే ప్రయోజనం లేదు, సరి చేసుకుంటే ప్రయోజనం ఉంది. దేవుని వైపు తిరిగితే ప్రయోజనం ఉంది, దేవుని దగ్గరికి వస్తే ప్రయోజనం ఉంది. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే, మనం పాపం ఉన్నంత వరకు కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఇర్మియాలో చెప్పాడు, మీకు మేలు కలగకుండుటకు కారణము మీ పాపములే అని చెప్పాడు. మన జీవితంలో పాపాన్ని పెట్టుకున్నంత వరకు కూడా దేవుని కార్యాలు చూడలేము. ఇక్కడ జరిగిన విషయం అది. వారు పశ్చాత్తాపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేస్తూ ఉన్నారు. ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించబడాలి. ఈరోజు సమస్యలు మన మీద పడుతూ ఉన్నప్పుడు సమస్యల్లో నుంచి విడుదల రావాలి. మనకు ఎలాగొస్తుంది? దేవా విడుదల దయచే, విడుదల ఇవ్వు. ఏడుస్తే ప్రయోజనం లేదు. ముందు మనం చేయాల్సిన విషయం షరతులు పాటించడం, రెండవది విధేయత చూపడం, మూడవది పశ్చాత్తాపడడం. ఇక నాలుగవది వాళ్ళు ఏం చేశారో చదువుతూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 8వ వచనంలో, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను, వారు దేవునందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. ఈరోజు విశ్వాసం కావాలి. దేవునందు విశ్వాసము
దేవుని యందు విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. అందుకే అన్నాడు, ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అన్నాడు. విశ్వాసం కావాలి ప్రార్థనకు జవాబు రావాలంటే. ఇవన్నీ సరి చేసుకున్నాం, మేము నీతిగా ఉన్నాం, మేము బాగున్నాం అని అంటే ప్రార్థనకు జవాబు వచ్చేది. వారి జీవితంలో జరిగిన విషయం ఏంటంటే వారు విశ్వాసం ఉంచారు. అవి ఆ పనులు చేయడం చేత జరిగిన విషయాన్ని ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇవి చేసిన తర్వాతనే 9వ వచనంలో చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన దేవుడు ఎప్పుడు అంగీకరించాడో చూస్తాం. ఇవి జరగకుండా ఇవి చేయకుండా ప్రార్థనకు జవాబు వచ్చేది. అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏం జరిగింది అని అంటే విశ్వాసము అనేది ఎప్పుడు ఇవి జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ప్రార్థన అంగీకరించాను. దేవుడు అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు జాబ్ ఇచ్చాడు. ఆ జాబ్ ఎలాంటి జాబ్ ఇచ్చాడో మీరు ఒక్కసారి చూడండి. 10వ వచనంలో సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేవుడు జయమిచ్చాడు. ఈ రోజున మన జీవితంలో దేవుడు ఎలాంటి సమాధానం అంగీకరించాడు, జయమిచ్చాడు. ఈ రోజున మనం షరతులు పాటించకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా, విశ్వాసం ఉంచకుండా, పశ్చాత్తాపడకుండా దేవుని కార్యాలు మనం ఎంత మాత్రం కూడా చూడలేం. ఈ రోజున ప్రియమైన వారడా, అలాగా సమూయేలు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో చెప్పుకుంటూ వచ్చాడు. ఇక దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు 12వ వచనంలో చదువుతున్నాడు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు చూడగలిగాం. దేవుని సహాయం చూడగలిగాం. 20 సంవత్సరాలు ఏడ్చుకుంటూ కూర్చున్నాం, ఏ సహాయం రాలా. ఎందుకు రాలేదు? వాళ్ళు దేవుడు చెప్పిన షరతులు పాటించలేదు, విధేయత చూపలేదు, పశ్చాత్తాపడలేదు, దేవునందు విశ్వాసం ఉంచలేదు. అందుకే సమాధానం రాలా. అందుకే దేవుని సన్నిధిని వారు అనుభవించలేకపోయారు. ఇకబోధు 4వ అధ్యాయంలో ఏ ప్రభావం పోయిందో ఇప్పుడు 7వ అధ్యాయంలో ప్రార్థన ద్వారా తిరిగి ప్రభావం రావడం జరిగింది. అందుకే దేవుడు ఏం చేశాడు? ఉరుములను మెరుపులను మెండుగా కురిపించి దేవుడు విజయం ఇచ్చాడు. ఏ ఓటమి 4వ అధ్యాయంలో సంభవించిందో తిరిగి ఆ ప్రార్థన ద్వారానే తిరిగి దేవుని సన్నిధిని చూడగలిగారు, విజయాన్ని చూడగలిగారు. ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూడాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన లేకుండా విజయాలు చూడలేం. ప్రార్థన లేకుండా దేవుని సన్నిధిని మనం అనుభవించలేము కూడా. ప్రార్థనే కావాలి చాలా. ఈ రోజున కావాల్సింది, చాలా మంది ఏడుస్తారు. 20 సంవత్సరాలు ఏడిచారు. అదే ముందే చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు ఏడవలసిన అవసరం లేదు. చాలా మంది వారి జీవితాల్లో అన్నీ జరిగిపోయి ఏడుస్తారు. అప్పుడు ఏడుస్తారు. ఇప్పుడు చెప్పినా వినరు. ఇప్పుడు చెప్పినా వారు ఎంత మాత్రం కూడా అంగీకరించరు. ఆ తర్వాత ఏడుస్తే ప్రయోజనం ఏంటి?
ఇన్ని సంవత్సరాలు నష్టము వాటిల్లింది. కనుక ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇంకేం జరిగింది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రార్థన అనేది ఎంత సమాధానాన్ని తీసుకొచ్చింది, ఎంత నెమ్మదిని తీసుకొచ్చిందో. ఇక గొడవలన్నీ పోయాయి, యుద్ధాలు పోయాయి, సమస్యలు పోయాయి. ప్రార్థన అనేది సమస్యలన్నిటి నుంచి విడుదల ఇవ్వడం మాత్రమే కాదు, సమస్యలు రాకుండా కూడా ఆపగలదు. ఈ రోజున అందుకే చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థనలో నిద్రపోతే శోధనలే వస్తాయి, సమస్యలే వస్తాయి. కానీ ప్రార్థన చేస్తే సమస్యలు రావు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఎలాంటి మాటలు రాయబడ్డాయో అనే విషయాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే 13వ వచనంలో, ఇలాగూ ఫిలిష్తీయులు అన్పబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక, ఇంకా రావడమే లేదు. ఇక శత్రువులు రారు, సమస్యలు అన్పబడతాయి. ఈరోజు ప్రార్థనే లేదు. అందుకే సమూయేలు జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో విజయాలు కావాలి అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. విజయం మన జీవితంలో మనం చూడాలి అని అంటే దేవుని వైపు మళ్ళుదాం, తీసేద్దాం దేవునికి ఇష్టం లేనివి, తొలగించేసుకుందాం. అప్పుడే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ రోజున మన జీవితాల్లో ఏ ప్రభావం పోయిందో ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి తిరిగి ఆ ప్రభావం రావాలంటే ప్రార్థనే. ఈరోజు సంఘాల్లో దేవుని కార్యాలు జరగకుండా దేవుని ప్రభావం పోయింది. తిరిగి ప్రభావం రావాలంటే ప్రార్థనే కావాలి. మన ఇళ్ళల్లో దీవెన రావాలంటే ప్రార్థనే కావాలి. అందుకే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో అనేది ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఏడవడం వలన కాదు, అది దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుడు తప్పకుండా ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. అన్నీ ఆగిపోతాయి. అన్నిట్లో కూడా దేవుడు ఇంకా ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఏం చేశాడంట, 13వ వచనంలో, ఆ యొక్క సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. దేవుని హస్తం శత్రువుల మీదకు విరోధంగా రాకుండా దేవుడు ఆపగలిగాడు. ఈ రోజున ప్రార్థనే ఉంటే అన్నీ ఆగుతాయి, అన్ని సమస్యలు ఆగుతాయి, అన్నిట్లో విజయం వస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు సమూయేలు ఏ మాటలు చెప్పి ప్రార్థన చేశాడో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అందరూ వచ్చారు, అందరూ విన్నారు, అందరూ విధేయత చూపించారు, అందరూ పశ్చాత్తాపడ్డారు, అందరూ విశ్వసించారు, అందరూ కూడా విజయాన్ని చవి చూడడం జరిగింది. అందరూ దేవుని సహాయం చూడగలిగారు. ఆ తర్వాత శాంతిని వారి దేశంలో వారు చూడగలిగారు. ఈ రోజుల్లో నీ కుటుంబంలో కూడా సమాధానం, శాంతిని చూడాలంటే ప్రార్థన చాలా చాలా అవసరం అనే విషయాన్ని సమూయేలు తన బోధ ద్వారా, తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.